ఓం తత్సతు శ్రీ గురుభ్యో నమః. ఆటపాటలు సంగీతము వ్యసనం కాకూడదు అంటున్నాడు క్షేమేంద్ర మహాకవితాను రచించిన చారుచర్య శతక వాగ్మయం ద్వారా. నగీతవాద్యాభిరతిర్విలాసం వ్యసనీ భవేత్ వీణ వినోద వ్యసనీ వత్సేష శత్రునా కృతః. ఈ శ్లోక రాజమునకు గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అందించిన ఛందబద్ధమైన పద్యానువాదం ఇది. గీతవాద్యములకు కింకరుడవుగాకు వ్యసనగతి విలాస పరతవలదు వీణ మీటుకన్న పెను వ్యసనము చే వత్సరాజు నరికి పట్టువడడే. ఆట పాట సంగీతాలకు ఒక ప్రయోజనం ఉంది, అయితే అవి వ్యసనమైపోకూడదు. హృదయానికి బలం చేకూర్చేవిగా ఈ ఆట పాట సంగీతాలు నృత్యాలు ఉండాలి. అప్పుడే అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మనసుకు శరీరానికి కూడా. అయితే ఇవి వ్యసనంగా మారి బలహీనతగా తయారైతే అనారోగ్యం కలిగించడమే కాదు, ప్రాణ ప్రమాదాలు కూడా తెచ్చి పెడతాయి. వీణ వాయించడంలో విద్వాంసుడైన తరువాత అక్కడితోటి ఆగి ఉంటే చరిత్ర ఎలా ఉండేదో. కానీ వత్స దేశపు రాజుకు అది వ్యసనంగా పరిణమించడంతో ఆయన శత్రువుల చేతికి చిక్కవలసి వచ్చింది తన వీణ వాదన వ్యసనం వలన. ఈ ఆట పాట సంగీతాలు పరిధి దాటిపోయి అందరి ఇంటి వివాహాల్లో కూడా దుష్ట సంప్రదాయంగా ప్రవేశించింది. దీనిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరమేశ్వరార్పణమస్తు.